అసలు మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతాడా? ఆయన అరెస్ట్ అవుతాడా లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేస్తారా? లేరా మిథున్ రెడ్డి బెయిల్ తెచ్చుకునేంత వరకు ఆయనకు సమయం ఇచ్చేసి బెయిల్ వచ్చిన తర్వాత జస్ట్ మిస్ అయ్యాడు అని అంటారా? ఇది అరెస్ట్ జరుగుతుందంటారా? ఆదిత్య గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏదో ఒక కోర్టు ఖచ్చితంగా ముందస్తు బెయిల్ గ్రాంట్ చేస్తుంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి మద్యం కుంభకోణం కేసులో జైల్లో పెడతారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకుంటే కూటమి ప్రభుత్వము 2 నెలల క్రితమే ఈ పని చేసి ఉండేది. వాళ్లకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ పై నిర్ణయం తీసుకునే వరకు మేము మిథున్ రెడ్డి అరెస్ట్ చేయమంటూ చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుని ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ చేస్తే ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎలా వచ్చింది కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్, ఆ విధంగానే బెయిల్ రావచ్చునేమో. కాబట్టి మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అని నేనైతే భావించట్లేదు. మిథున్ రెడ్డిని టచ్ చేసేటువంటి అవకాశం కానీ అవసరం కానీ కూటమి ప్రభుత్వానికి లేదు. మాకు చిత్తూరు జిల్లాలో మాకున్న సమాచారం అందరూ కూడా అనుకుంటున్నటువంటి అంశం నేను ఈరోజు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్నటువంటి అనుబంధం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి కుటుంబానికి హాని చేయాలని ఎప్పుడు అనుకోడు. పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయంగా అలాగే ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఆ విధంగా మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళ రాజకీయ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటూ ఉండాలి తప్ప నిజంగానే పెద్దిరెడ్డి కుటుంబాన్ని అన్యాయం చేసిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని, అవినీతి చేసినటువంటి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ప్రజలను పెద్దిరెడ్డి కుటుంబం నుంచి కాపాడాలనేటువంటి ఇంటెన్షన్ అయితే చంద్రబాబు నాయుడు గారికి లేదు. కాబట్టి కూటమిలో ఉన్న ఈ మిత్రపక్షాలు కూడా పెద్దిరెడ్డి కుటుంబం పట్ల సానుకూలంగానే ఉన్నాయి కానీ వ్యతిరేకంగా లేవు. అన్ని రకాలుగా చూసుకున్నప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను.